హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆస్ని వ్యూ. మన ఛానల్ నేమ్ తగినట్టు అందరూ నవ్వుతూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వెన్స్డే వ్లాగ్. ఈ వ్లాగ్లో వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది. మీరు నాకు చాలా సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు అండ్ నాకు చాలా మోటివేషన్లా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, నేను ముందు రోజు మార్నింగే అయితే మినుములు పెసలని నానబెట్టుకున్నాను. వాటిని అయితే ఈవినింగ్ కల్లా నానిపోతాయి కదా, అవి క్లాత్లో కట్టేసి ఇంకా మార్నింగ్ కల్లా చూడండి ఎంత మంచిగా మొలకలు వచ్చాయో. ఈ స్ప్రౌట్స్ని అయితే నేను ఒక 2 days అయితే యూజ్ చేస్తాను, అంతకన్నా ఎక్కువ రోజులు అయితే యూజ్ చేయనండి. వాటిని తినను, ఎందుకంటే ఇందులో ఉన్న న్యూట్రియన్స్ పోతాయి కదా అనేసి. ఇక్కడైతే నేను ఈరోజు అండ్ రేపు అయితే తింటాను అనేసి, లేకపోతే దాన్ని దోశల్లోకి వేసేటప్పుడు అయితే మిక్సర్లో వేసి బ్లెండ్ చేసేస్తాను. ఇక్కడైతే ఇదిగోండి లేవగానే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఈ మధ్యన నేనైతే నా హెల్త్ మీద కూడా కొంచెం ఫోకస్ పెడుతున్నాను. ఇంతకుముందు అయితే ఏదో అలా అలా తిని ఉండేదాన్ని, కొంచెం హెల్తీగా తిందాం, హెల్తీ వే స్టార్ట్ చేద్దామా అనేసి ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతున్నా. రెగ్యులర్గా అయితే వాటర్ అయితే తాగుతానులేండి, కానీ ఇంకా హెల్తీగా తినాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి రోజులోన అలా అనేసి ఇదిగోండి లెమన్ వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను. రెగ్యులర్గా లెమన్ వాటర్ అనే కాదు, వాటర్ తీసుకుంటే చాలు, బాడీ హీట్ చేస్తుందని లెమన్ వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇంకా మా హిమాన్స్ లేచేసరికి నేనైతే రూమ్ అయితే క్లీన్ చేసేయాలి. ఎందుకు అంటే వాడు లేచి ఇల్లంతా టాయ్స్తో నింపేస్తాడు. సో వాడు లేచేసరికి నేను రూమ్ క్లీన్ చేసేస్తే వాడు ఫ్రీగా ఆడుకోవడానికి వాడికి ఫ్రీగా ఉంటుంది కదా అనేసి, నాకు కూడా టాయ్స్ ఎత్తే పనేమి ఉండదు, లేకపోతే టాయ్స్ ఎత్తలేను, ఉండలేను, రూమ్ క్లీన్ చేయలేను. ఇదిగోండి ఇంకా మా హిమాన్స్ కోసం అయితే జ్యూస్ చేద్దాం అనేసి ఫ్లోర్లోనైతే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసాను. వాడికి కోల్డ్ చేసేసింది, వాడైతే ఫ్రూట్స్ మరి పెట్టను, ఏ జ్యూస్ ఏంటి, ఓకే నేను తిందాం అనేసి ఇంకా నేను తినేస్తున్నాను. వాడికైతే ఏమి ఇవ్వలేదు, హాట్ వాటర్ తాగమని చెప్పాను, కొంచెం హాట్ వాటర్ని అయితే గ్లాసులు ఇచ్చి తాగమన్నాను, తాగాడు. ఇంకా జ్యూస్ అయితే ఇవ్వలేదు కదా, ఓకే వాడికి టిఫిన్ కోసం అయితే రాగంబలిని అయితే చేస్తున్నాను. సోడిపిండి ప్రోటీన్ పౌడర్ అయితే నా దగ్గర ఉందండి, ఇంటిదే నేను చేసుకునేదని, వాటితో అయితే వాడికి రాగంబలిని చేసేస్తున్నాను, ఈజీగా డైజెషన్ అయిపోద్ది కదా అనేసి. మనం తినే ఫుడ్ హెల్తీగా ఉంటే చాలండి, ఎటువంటి డైట్లు ఏం అవసరం లేదు. దేనికైనా సరే మన హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది అంతేని. నేనైతే ఒకప్పుడైతే చాలా వెయిట్గానే ఉండేదాన్ని, ఇప్పుడైతే చూసారా స్లిమ్గానే ఉన్నాను. అలానే నేను ఎక్కువ డైట్ ఏం యూజ్ చేయను, నేను హెల్తీగా తినాలి అంతే. బయట ఫుడ్ అస్సలు తినడం మానేశాను. ఇంకా ఈ చెన్నై వచ్చాక బయట ఫుడ్ ఎలా ఉంటుంది కూడా నాకు తెలీదు. ఒక సమోసా అన్నా ఏంటి బయట ఫుడ్ అస్సలు ఇప్పటివరకు అయితే తినలేదండి. ఎప్పుడైనా కావాలి అనుకుంటే కేఎఫ్సి, పిజ్జా అవి కూడా రేర్, ఎప్పుడో వెళ్తాము అంతేని. బయట ఫుడ్ అంటే ఆంధ్రాలో ఉండేటప్పుడు అయితే ఏదైనా టిఫిన్ తినాలి ఏదో ఒకటి అనిపించేది, ఇప్పుడైతే అది అస్సలు తినాలనే ఆలోచన కూడా నాకు రావటం లేదు. ఒకసారి లాస్ట్ టైం ఎప్పుడో ఊరెళ్ళేటప్పుడు ఏదో పూరి తింటే దాని చట్నీ అనిపించింది, వీళ్ళు ఎక్కువ మసాలా వేసేసారు, వద్దు అన్నట్టు అనిపించేసింది. దట్టు ఇడ్లీ కూడా తినబుద్ధి కాలేదు అనిపించింది. ఓకే మనం హెల్తీ వే స్టార్ట్ చేయడం వల్ల మనం బయట ఫుడ్ తినకూడదని అస్సలు అనిపిస్తుంది. బయట ఫుడ్ అవ్వద్దు, ఇది ఆయిల్ అలాగా అనిపిస్తుంది. మనం ఏదైనా అలవాటు చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. కొంతమందికి చూడండి లేవగానే టీ తాగితే కానీ రోజు గడవదు అన్నట్టు ఉంటుంది కదా, అలా అయితే మేము అసలు కంప్లీట్గా టీయే తాగమండి. టీ అన్న ఆలోచనే రాదు, మనం ఏదైనా అలవాటు చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. నేనైతే ఇక్కడ టమాటా పప్పు అయితే చేసేసాను, ఎందుకంటే మా హిమాన్ష్కి కొంచెం కోల్డ్గా ఉంది, వాడికి ఈజీగా ఉంటుంది తినడానికి అనేసి టమాటా పప్పు అయితే చేశాను. కోల్డ్ ఫీవర్గా ఉంది కదా, కొంచెం వేడివేడిగా తినిపిద్దామనేసి. ఇదిగోండి ఇక్కడైతే నేను బీన్స్ కర్రీ అయితే చేస్తున్నా. ఇదైతే మా హిమాన్స్ తిండండి, ఎప్పుడైనా వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రైడ్ రైస్లా చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ వద్దు, ఇంకా సిరప్లు వేస్తున్నాడు కదా, ఇంకా ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసామనుకోండి ఇంకా బాడీ హీట్ చేసేస్తుంది అనేసి వాడికైతే ఏ ఫ్రైడ్ రైస్లు అయితే చేయలేదు.
దట్టు వాడికి ఎగ్ కూడా ఇష్టం. ఇంకా ఫేవర్తో ఎగ్ పెట్టకూడదనేసి నేనైతే వాడికైతే ఈ కర్రీ అయితే పెట్టలేదు. ఇక్కడ బీన్స్ అది కొంచెం చూడండి, అక్కడ పాలు అయితే పొంగిపోతున్నాయి. పాలు పొంగిపోయినప్పుడంట అయ్యో పాలు పొంగిపోతున్నాయి అలా అనకూడదంట. బట్ మనకు అలవాటు కదా పొంగిపోతే పొంగిపోయి అనేయడం. ఇదిగోండి ఇక్కడైతే నేను బీన్స్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఇందులో ఎగ్స్ వేసేస్తున్నాను. చాలా బాగుందండి టేస్ట్. మా హస్బెండ్కి నాకే అనేసి 3 ఎగ్స్ అయితే వేసుకున్నా. ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలి, వెజ్ తినాలి అనేటప్పుడు ఇలా కాంబినేషన్లో అయితే కర్రీ వండేస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా మేమైతే మా హిమాంష్ కోసం హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అనేసి ఇంకా ఒకే 1 డే చూద్దాం, ఇంకా అప్పటికి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్దామా అనేసి అనుకుంటున్నాము. వాడికైతే స్కూల్కి కూడా పంపించలేదు. వాడైతే ఇంట్లోనే ఉన్నాడు. బట్ యాక్టివ్గానే ఉంటాడండి. చాలా యాక్టివ్ పర్సన్ చెప్పుకోవాలంటే. బాగా ఆడుకుంటాడు. ఇదిగోండి ఇక్కడైతే నేను ఇంకా ఎగ్ను బీన్స్ ఫ్రై చేస్తాను కదా, అందులో కొంచెం మసాలాలు వేసాను. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసాము. నా ఎగ్ కర్రీ అయితే ఎగ్ బీన్స్ ఫ్రై అయితే అయిపోయింది. చెప్పాను కదా మిల్క్ తీసుకుంటామండి ఆవు పాలని, కానీ ఇవి మా హిమాన్స్ కోసం మాత్రమే. వాడు పడుకునేటప్పుడు వాడు తాగుతాడు, వాడికి అలవాటు. మా హిమాన్స్కి ఈరోజు ఏ జ్యూస్ ఇవ్వలేదు కదా, సో ఈరోజైతే పప్పాయ పెడదామనేసి. ఇంకా వాడి పప్పాయ డైరెక్ట్ ఏ ఫ్రూట్ అయినా సరే డైరెక్ట్గా తినడానికి ఇష్టపడ్డు. సో వాడికి ఏదో ఒక విధంగా వాడికి తెలియనట్టు వాడు స్టమక్లోకి వెళ్తే చాలు అని ఫీలింగ్తో అయితే నేను ఎలాగోలాగా వాడు ఇష్టం లేదు అన్నా సరే కొంచెం బలవంతంగానే తినిపిస్తాను. ఇదిగోండి ఇక్కడ పప్పాయ ప్యూరీలా చేశాను, వాడికి తినిపించాను. వాడికి తినిపించడానికి మినిమం ఒక 1/2 అవర్ అయినా టైం పట్టేస్తుంది. కొంచెమని అవి ఒక 4 స్పూన్లు కూడా ఉండవు. ఇక్కడ మా హస్బెండ్కి అయితే నేనైతే బాక్స్ కట్టాలండి, టిఫిన్ బాక్స్. అతను వచ్చేటప్పటికి నైట్ చాలా లేట్ అయిపోద్ది. అతను వద్దు అనేస్తారు, కానీ నీకు వీలుంటే చేయి లేకపోతే లేదు అంటారు, కానీ నేను చేయను అనేసి మాత్రం లాస్ట్ మినిట్లోనైనా సరే టిఫిన్ బాక్స్ అయితే పెట్టేస్తాను. మళ్ళీ ఎందుకు అంటే అసలే చెన్నై ఫుడ్ బయటనే కాదు అస్సలు బాగోదు, అతనికి అస్సలు నచ్చదు. సో ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతారు, మళ్ళీ హెల్త్ ఎందుకు అనవసరంగా ఖరాబ్ అయిపోద్ది అనేసి నేనైతే దోశ అయితే పెట్టేశాను. ఇంక ఇదిగోండి లంచ్ అయితే కానిచ్చేస్తున్నాము. కడుపు నిండా తినాలండి, ఆరోగ్యంగా ఉండాలి అంతే. ఎటువంటి డైట్లు ఏం అవసరం లేదు. తినే ఫుడ్ హెల్తీగా తినాలి, బయట ఫుడ్ తినకూడదు అంతే. నా కాన్సెప్ట్ అయితే ఇంతేనండి, నేను దీన్నే ఫాలో అవుతా. ఇదిగోండి ఇంకా రసం అయితే చేసుకున్నా, టమాటా పప్పు, బీన్స్ ఫ్రై చేశానని చెప్పాను కదా ఎగ్ వేసి. అప్పడం రసం అయితే కంటిన్యూస్గా చేస్తానండి, ప్రతిరోజు ఉంటుంది. మా హిమాన్స్ తింటాడు కదా. ఇంకా ఈవినింగ్ టైం చూడండి, వెదర్ అయితే చాలా బాగుంది. కింద ఆవులు ఏమంటే గడ్డిని అలా మేస్తూ సూర్యుడు అలా అస్తమిస్తూ చూడడానికి ఎంత బాగుందో కదా. ఈ రోజు వీడియో ఇదేనండి. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.